తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ పంచాంగకర్త, వాస్తు జ్యోతిష పండితులు, హస్త సాముద్రిక నిపుణులు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. 2026వ సంవత్సరానికి సంబంధించిన రాశి ఫలాల్ని అందిస్తూ ఉన్నారు. మరి ఇక ధనస్సు రాశి, ఈ ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది సార్ 2026? ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ప్రభావితం చేసే గ్రహస్థితి ముఖ్యంగా లగ్న చతుర్థాధిపతి అయిన గురువు లగ్నం నుంచి సప్తమ స్థానంలో ప్లేస్ చేయబడి ఉండటం, తదుపరి అష్టమ స్థానంలో నవమ స్థానంలో సంచారం చేయటం ఇదొక ప్రధానమైన అంశం. రెండవది లగ్నం నుంచి చతుర్థంలో అర్ధాష్టమ స్థానంలో శని ప్లేస్ చేయబడి ఉండటం, లగ్నాతో తృతీయంలో రాహువు, లగ్నం నుంచి నవమ స్థానంలో కేతువు ప్లేస్ చేయబడి ఉండటం, ఇవి ఈ రాశి వారికి ధనస్సు రాశి వారిని ఎక్కువగా ప్రభావితం చేసే అంశాలు. ముఖ్యంగా ఈ రాశి వారికి లగ్న చతుర్థాధిపతి గురువు లగ్నం నుంచి సప్తమ స్థానంలో ప్లేస్ చేయబడి ఉండటం, తదుపరి అష్టమ రాశిలోకి అంటే గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశించేంత వరకు ఈ కుటుంబంలో ఈ రాశి వారికి సంబంధించి కుటుంబంలో ముఖ్యమైన శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉంటాయి. వారికి సంబంధించి కానీ వారి కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ వారి ప్రమేయంతో చక్కటి అనుకూలమైన కుటుంబ వివాహాలు, గృహప్రవేశాలు లాంటి పరిస్థితులు ఉంటాయి. దాని మూలకంగా కొంచెం ధన వ్యయం జరిగే పరిస్థితులు ఉంటాయి. కానీ స్వంత ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యంగా అర్ధాష్టమ శని నెప్ట్యూన్ కారణాల చేత వింత వింత ప్రవర్తన, వింత వింత నిర్ణయాలు, వీటి కారణాల చేత ఈ రాశివారు కొంత ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. చతుర్థ శని నెప్ట్యూన్ ఈ గ్రహస్థితి ఈ సంవత్సరం అంతా మారే అవకాశం లేదు. కాబట్టి ఈ సంవత్సరం వీరు తమ స్వంత ఆరోగ్యానికి సంబంధించిన విషయాలలో చిన్న చిన్న పొరపాట్లు కూడా జరగకుండా వైద్య సలహాలకు ప్రాధాన్యత ఇవ్వటం మంచిది. ముఖ్యంగా ధాతువులకు సంబంధించి అంటే ఎముకలకు సంబంధించి కాల్షియం సంబంధించిన లోపాలు వీటి కారణం చేత, లేదా స్త్రీలకు సంబంధించి బహుశా వారి వయసు 36 సంవత్సరాలు దాటి ఉన్న సన్నివేశాలలో కొన్ని సందర్భాల్లో లైక్ పెరిమెనోపాజల్ సిండ్రోమ్స్ లాంటివి, అటువంటి మెనోపాజ్ దగ్గరగా ఉన్నవారు వారు తీవ్రంగా ఒత్తిడికి గురయ్యే అవకాశాలు, హార్మోనుల అసమతుల్యతలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కానీ సోదర వర్గం నుంచి ఈ రాశి వారికి తీవ్రమైన వ్యతిరేకత ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. సోదర వర్గానికి సంబంధించి ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో మనస్పర్ధలు ఎదురయ్యే అవకాశాలు, వారి నుండి తీవ్ర వ్యతిరేకతలు ఎదుర్కొనే పరిస్థితులు ఉంటాయి. విద్యార్థులకు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అందివచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నించడం మంచిది. ఎంతో కాలంగా బహుశా పోయిన సంవత్సరము ఎప్పుడో రాసిన పరీక్షల ఫలితాలు, లేదా వారు ఎదురు చూస్తున్న ఉద్యోగానికి సంబంధించిన నియామక పత్రాలు ఈ సంవత్సరం ప్రారంభంలోనే మీనరాశిలోకి కుజుడు ప్రవేశించే లోపలే వీరికి అందే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి స్థిరమైన ఉపాధి అవకాశాలు ఈ రాశి వారికి లభిస్తాయని చెప్పవచ్చు. నూతన అవకాశాల గురించి ప్రయత్నాలు చేసుకోవటానికి ఆగస్టు 2026 తదుపరి నుండి ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. క్రమంగా అంటే సప్తమ స్థానంలో కుజుడు ప్రవేశించిన దగ్గర నుండి అష్టమ రాశిలోకి ఎంటర్ అయ్యే లోపల వీరు చేసే ప్రయత్నాల తాలూకు యొక్క ఫలితాలు వీరికి 11వ నెల 2026 తర్వాత వారికి అందుబాటులోకి వచ్చే పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక పరంగా ఈ సంవత్సరం ఈ రాశి వారికి ఖర్చు ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. అవి అన్నీ శుభకార్య మూలక ధన వ్యయం జరుగుతుంది. దాని తగ్గట్లుగానే వారికి వనరులు ఏర్పడతాయి. రెండవ ఆదాయ మార్గాలు ఈ రాశి వారికి పరిపూర్ణ అనుకూలమైన ఫలితాలను ఇస్తాయని చెప్పవచ్చు. ముఖ్యంగా రెండవ ఆదాయ మార్గాలు అనుకున్నప్పుడు వారికి దగ్గరి బంధువులు లేదా ప్రాణ స్నేహితులు ఈ రాశి వారికి పరిపూర్ణమైన ఆర్థిక సహాయం అందించటం, లేదా వారికి మంచి మంచి సలహాలు ఇవ్వటం, వీటి కారణాల చేత వీరికి ఎదురయ్యే ఆర్థిక వ్యయాలకు సంబంధించి దానికి సమతుల్యతగా వారు సంపాదించుకోవటం అనేది జరుగుతుంది. అప్పులు చేయవలసిన పరిస్థితులు ఉండవు. గతంలో చేసిన అప్పులను వీరు తీర్చగలిగే పరిస్థితులు ఈ సంవత్సరం వీరికి చోటు చేసుకుంటాయి. ఈ రాశివారు
ఆర్థికపరమైన విషయాదులలో ఈ రాశి వారు ముందు వివరించినట్లుగా స్వల్ప జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వారు అప్పులు చేయాల్సిన పరిస్థితులు లేకుండా ఈ సంవత్సరం గడుస్తూ ఉంటుంది. ఇక నూతన పెట్టుబడులు వీటికి సంబంధించిన వ్యవహారాలలో ఈ రాశి వారికి చాలా అనుకూలమైన ఫలితాలు ముఖ్యంగా 9వ నెల 2026 నుండి 11వ నెల 2026 అంటే అష్టమంలో నవమ స్థానంలో కుజుడు సంచారం చేస్తున్న సమయంలో వీరికి ఏర్పడతాయి. ఆ సమయంలో వీరికి గతంలో అందవలసిన పూర్వార్జిత పిత్రార్జితాలు చేతికి అందే పరిస్థితులు ఉంటాయి. ఎంతో కాలంగా కోర్టు సమస్యలతోటి కోర్టు నుంచి అందవలసిన అపరిష్కృతంగా ఉన్న విషయాదులలో వీరికి ముఖ్యంగా ఈ 9వ నెల 2016 నుండి 11వ నెల 2026 ఈ మధ్యకాలంలో వీరికి ముఖ్యంగా ఈ సింహరాశిలో కుజుడు సంచారం మొదలైన దగ్గర నుండి వీరికి క్రమంగా అనుకూలమైన ఫలితాలు చోటు చేసుకుంటాయి. ప్రేమ స్నేహం వంటి విషయాదులు ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఏమాత్రం అనుకూలం కాదు. వారు వ్యాఖ్యలు చేసే విషయాదులలో ప్రేమ స్నేహం గురించి వ్యక్తీకరించే విషయాదులలో వీరి నుండి తొందరపాటు వ్యాఖ్యలు లేదా అపశృతులుగా మాట్లాడటం వీటి కారణాల చేత ఎదుటివారు అపార్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి. వైవాహిక జీవితానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందికర సన్నివేశాలు ఉండవు. గతంలో ఎదురైన ఇబ్బందికర పరిస్థితులు అవి పూర్తిగా తొలగిపోతాయి. విడాకుల ప్రయత్నాలలో ఉన్నవారు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య పునఃసఖ్యత ఏర్పడుతుంది. వారి మధ్య విడాకులు లాంటి పరిస్థితులు మరలా ఏర్పడవు. సంతాన భావానికి సంతానార్థులకు సంబంధించి ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది. చిన్న చిన్న హార్మోనులకు సంబంధించిన చిన్న సమస్యలు వీటికి సంబంధించి వారు జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటపడి వారికి శుభ అనుకూల సంతానం కలిగే అవకాశం ఉంటుంది. ఈ రాశి వారు ముఖ్యంగా విష్ణు దేవాలయాలకు సంబంధించి వైష్ణవ దేవాలయాలకు సంబంధించి శాంతంగా ఉండే వైష్ణవ దేవాలయాలు అంటే రంగనాథ స్వామి, వెంకటేశ్వర స్వామి ఇటువంటి దేవాలయాల్లో తరచూ వెళ్ళటం, పూజల్లో పాల్గొనటం, ముఖ్యంగా నివేదన చేసే విషయాలలో వీరు డొనేట్ చేయటం అంటే నైవేద్యానికి డబ్బులు కట్టడం ఇటువంటివి చేసినట్లయితే వీరికి ఆరోగ్యపరమైన సమస్యల నుంచి ఆర్థికపరమైన సమస్యల నుంచి సులువుగా బయటపడతారు. ఇవి ఈ సంవత్సరంలో ధనుసు రాశి వారికి సంబంధించిన రాశి ఫలితాలు. అద్భుతంగా వివరించారు సార్. ఇక నెక్స్ట్ వీడియోలో మకర రాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్కారం.